హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ మొత్తం చాప్టర్ని కవర్ చేశాం. ఇప్పుడు మనం రేషియో అండ్ ప్రపోర్షన్, టోటల్ చాప్టర్ అండ్ సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ క్లాస్ని బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ వరకు అన్నీ కవర్ చేద్దాం. క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకు ఎస్ఐ ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్స్ వరకు, పీసీ ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ మెయిన్స్లో 8 to 10 క్వశ్చన్స్ వరకు రావడం, పీసీ మెయిన్స్లో కూడా 2 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ని అన్ని చాప్టర్లలో యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ముందుగా రేషియో అంటే ఏంటో, ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాం. అయితే రేషియో అనేది ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు సమానమైన వాటి మధ్య పోలికను గురించి ఇది తెలుపుతుంది. అంటే రామ్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకుందాం, శ్యామ్ దగ్గర 200 రూపీస్ ఉన్నాయనుకుందాం. దీన్ని రేషియోలో తెలపాలంటే 100:200 అని రాసుకుంటాం. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 1:2 అనేది రామ్ మరియు శ్యామ్ యొక్క రేషియో అవుతుంది. అలాగే ప్రపోర్షన్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ABCD సో ఇందులో ABCD ఆల్ఫాబెట్లో మనకు A మరియు Cకు మధ్య సంబంధం ఏంటో రాయాలంటే A:C అని రాస్తే సరిపోతుంది. ఇది A మరియు C యొక్క సంబంధాన్ని తెలుపుతుంది. మరియు Bకు Dకు సంబంధాన్ని తెలపాలంటే B/D అని రాస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రపోర్షన్ అంటే రెండింటి మధ్య కంపారిజన్. ఇది A యొక్క వాల్యూ 2:3 ఉంది, B యొక్క వాల్యూ 4:6 ఉంది. ఈ రెండు సమానమైతే అవి ప్రపోర్షన్లో ఉన్నట్టు. 2:3 ఉంది, దీన్ని క్యాన్సిల్ చేస్తే 4×2=6, 2:3 సమానం అవుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, A యొక్క వాల్యూ 10:5 ఉంది, B యొక్క వాల్యూ 20:10 ఉంది. ఈ రెండు ఇప్పుడు సమానం ఉన్నాయా అంటే క్యాన్సిల్ చేస్తే తెలుస్తుంది. 5×2=5, 5×4=0 క్యాన్సిల్ చేస్తే 5×2=2:1, 2:1 సమానం ఉంది కాబట్టి ఇవి రెండు ప్రపోర్షన్లు ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఒకే విధమైన రాశుల మధ్య పోలికను నిష్పత్తి అంటారు. ఇంతకుముందు చెప్పినట్టే ABCDలో కంపేర్ చేయాలి, లేదా 1 2 3 4 దీంట్లో 1 2 3 4 వాటినే కంపేర్ చేయాలి. ABCD కంపేర్ చేసినప్పుడు ABCD మాత్రమే కంపేర్ చేయాలి. రెండు మిక్స్ చేసి కంపేర్ చేయడం కుదరదు. ABల నిష్పత్తిని A:B రాస్తారు. అంతే, ఇంతకుముందు కూడా చెప్పినాం. A మరియు Bలో A:Bలో Aని పూర్వపదమని, Bని పరపదమని అంటారు. అంటే Aని ఫస్ట్ నంబర్, Bని లాస్ట్ నంబర్ అంటారు. ఈ A:Bని మనం A/Bగా రాసుకోవచ్చు. రెండు కూడా ఈక్వలే. నిష్పత్తిలో పదాలు అలాగే భిన్నంలోని పదాలు ఎన్నప్పుడు కనిష్ట రూపంలో ఉండాలి. అంటే ఇప్పుడు ఒక నిష్పత్తి 10:5 ఉందన్నట్టు. 10:5 ఉంటే దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఇది క్యాన్సిల్ చేస్తే 5 1s 5 2s. దీన్ని ఇంకోసారి మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఇది కనిష్ట రూపం అన్నట్టు. నిష్పత్తి ఎల్లప్పుడూ కనిష్ట రూపంలో ఉండాలి అనడానికి ఇదే కారణం. ఇది లాస్ట్ వరకు ఎక్కడ వరకు క్యాన్సిల్ అయితే అక్కడ వరకు క్యాన్సిల్ చేయాలి. ఎగ్జాంపుల్ 4:6 ఉందనుకోండి, 2 2s 2 3s. ఇది నిష్పత్తి యొక్క కనిష్ట రూపం అవుతుంది. నెక్స్ట్, ఒక నిష్పత్తిలోని పదాలకు ఒకే సంఖ్యను కలిపిన తీసివేసిన ఆ నిష్పత్తి మారుతుంది. అంటే ఒక నిష్పత్తిలో 3:4 అనేది ఒక నిష్పత్తి ఉంది. దీనికి 2 sides 1 1 కలుపుదాం. ఇక్కడ 1 ఇక్కడ 1 కలిపితే ఇటు 4 అవుతుంది, ఇటు సైడు 5 అవుతుంది. 3:4 ఉన్న నిష్పత్తి 4:5 అయింది. అంటే దీన్ని కలపడం వల్ల నిష్పత్తి అనేది మారుతుంది. ఒకవేళ 1 తీసేద్దాం, 3 నుంచి 1 తీస్తే 2 అవుతుంది, 4 నుంచి 1 తీస్తే 3 అవుతుంది. 3:4 ఉన్న నిష్పత్తి 2:3 అయింది. అంటే కలిపిన మరియు తీసేసిన నిష్పత్తి అనేది మారుతుంది. ఒక నిష్పత్తిలోని పదాలను ఒకే సంఖ్య గుణించిన అలాగే భాగించిన ఆ నిష్పత్తి మారదు. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3:4 ఉంది.
గుణించిన అన్నాడు. దీన్ని ఇంటూ 2 చేద్దాం. 3 2s 6 అవుతుంది. 4 2s 8 అవుతుంది. ఇదేమో 3:4 నిష్పత్తి ఉంది. ఇది 6:8 ఉంది. మీరు మారింది అనుకోవచ్చు, కానీ దీన్ని క్యాన్సల్ చేస్తే మళ్ళీ 3 2s 3 4s 3:4 వచ్చింది కాబట్టి ఇవి మారలేదు. నెక్స్ట్ అలాగే భాగించిన 3:4ని /2 /2 ఒకే నెంబర్తో డివైడ్ చేసిన అది 3:4 ఉంటుంది. 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ 3:4 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ A/Bలో విలోమ నిష్పత్తి. ఇది A/Bలో దీని యొక్క విలోమ నిష్పత్తి అంటే ఇక్కడ ఏకి 1/A రాసుకోవాలి, అలాగే బికి 1/B అనేది రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2:3లో విలోమ నిష్పత్తి మనకు అడిగితే 2కి 1/2 రాసుకోవాలి, 3కి 1/3 అనేది రాసుకోవాలి. ఇటు క్రాస్ మల్టిపుల్ చేస్తే 3 ఇటు వస్తుంది, 2 అనేది ఇటు వస్తుంది. అంటే నంబర్లు రివర్స్ అవుతాయి అన్నమాట. A/B/C యొక్క విలోమ నిష్పత్తి 1/A/1/B/1/C అంతే. A/B/C యొక్క విలోమ నిష్పత్తి అనుకో 1:2:3. ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, C అనుకోండి. దీని యొక్క విలోమ నిష్పత్తి అడిగితే మనకు 1/1 రాసుకోవాలి, 1/2 రాసుకోవాలి, 1/3 రాసుకోవాలి. ఇదే విలోమ నిష్పత్తి అవుతుంది. ఇక్కడ మనకు A/B/C. ఇక్కడ 1 2 3 యొక్క LCM వచ్చేసి మనకు 6 అవుతుంది కాబట్టి దీన్ని 6 తోటి మల్టిపుల్ చేయాలి. 6:2. ఇక్కడ కూడా 6 తోటి మల్టిపుల్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ కూడా 6 తోటి మల్టిపుల్ చేస్తే 2 వస్తుంది. 6:3:2 అనేది A/B/C యొక్క విలోమ నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ A/B/C/D యొక్క విలోమ నిష్పత్తి అడిగింది అనుకోండి, దీన్ని రివర్స్లో రాయాలి. B/A అవుతుంది, అలాగే దీన్ని రివర్స్లో రాయాలి. D/C అవుతుంది. దీన్ని నంబర్స్లో చూద్దాం ఒకసారి. A/B అంటే మనకు 1/2 అనుకుందాం, C/D అంటే మనకు 4/3 అనుకుందాం. దీని యొక్క విలోమ నిష్పత్తి అన్నాడు కాబట్టి 1/2ని రివర్స్లో రాస్తే 2 అవుతుంది, అలాగే 4/3ని రివర్స్లో రాస్తే 3/4 అవుతుంది. ఈ 4 ఇటు మల్టిపుల్ చేస్తే మనకు 8 అవుతుంది. 8:3 అనేది దీని యొక్క విలోమ నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులను ఒక నిష్పత్తిగా వ్రాస్తే ఏర్పడే నిష్పత్తిని బహుళ నిష్పత్తి అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. A/B, C/D, E/F యొక్క సంకీర్ణ నిష్పత్తి A/B/C/D E/Fని ACE/BDF ACE/VDFగా రాయొచ్చు. ఇది ఎలానో చూద్దాం. ఇప్పుడు 1:2 ఉంది, ఇంకొకటి 2:3 ఉంది. ఇది A/B C/D అనుకో. దీన్ని బహుళ నిష్పత్తి, ఈ సంకీర్ణ నిష్పత్తిగా రాయాలంటే ఫస్ట్ ఈ మిశ్రమ నిష్పత్తి చూద్దాం. A/B ఏమో 1:2 ఉంది, ఇది B/D అనుకోండి. B/D 2:3 ఇక్కడ రాసుకోవాలి, B కింద B రాయాలి. దీన్ని ఇప్పుడు బహుళ నిష్పత్తిగా మిశ్రమ నిష్పత్తిగా ఎలా రాయాలంటే మనకు ఇక్కడ A B C 3 వాల్యూస్ కావాలి. ఫస్ట్ ఏ కావాలంటే మనకు దీన్ని మల్టిపుల్ చేయాలి. ఫస్ట్ నంబర్ 1 × 2 అనేది A యొక్క వాల్యూ అవుతుంది. అలాగే మనకు B యొక్క వాల్యూ కావాలంటే మిడిల్ నంబర్లు 2 మల్టిపుల్ చేయాలి. 2 2s 4. అలాగే మనకు C యొక్క వాల్యూ కావాలంటే మనకు ఈ Bని Cని లాస్ట్ రెండు నంబర్లని మల్టిపుల్ చేయాలి. 2 3s 6. ఇది మళ్ళీ కనిష్ట రూపంలో రాయాలి కాబట్టి 2 1s 2 2s 2 3s 1:2:3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఫస్ట్ ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ మల్టిపుల్ చేయాలి. B కావాలంటే మిడిల్ 2 మల్టిపుల్ చేయాలి. C కావాలంటే మనకు లాస్ట్ 2 మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది. అయితే A/B C/D E/Fల A/B C/D E/Fల సంకీర్ణ నిష్పత్తి కావాలంటే మనకు దీన్ని A/B రాసుకోవాలి, మల్టిపుల్ విత్ C/D. దీన్ని మల్టిపుల్ చేస్తే E/F.
పైన అన్ని మల్టిపుల్ చేస్తే ఏసీఈ బై బీడిఎఫ్. దీన్ని రేషియోలో రాసుకోవాలి. ఏసీఈ టు బీడిఎఫ్ ఇక్కడ ఉన్నది ఇదే. నెక్స్ట్ A/B యొక్క వర్గ నిష్పత్తి. A/B ఉంది, దీని యొక్క వర్గ నిష్పత్తి A²/B² అవుతుంది. ఇప్పుడు A అంటే 2 అనుకుందాం, B అంటే 3 అనుకుందాం. ఇప్పుడు వీటి యొక్క వర్గ నిష్పత్తి అడిగిండు అనుకోండి, 2² 4 అవుతుంది, 3² 9 అవుతుంది, అంతే. ఒకవేళ దీన్ని వర్గమూలం అడిగిండు అనుకో, √4/√9 = 2/3 అవుతుంది. ఇది AB యొక్క ఘన నిష్పత్తి అంటే 2/3 యొక్క ఘన నిష్పత్తి అడిగితే 2³ 8 అవుతుంది, 3³ 27 అవుతుంది. ఇది క్యూబ్లలో రాసుకోవాలి. ఒక ఘనమూల నిష్పత్తి అడిగిండు అనుకో, దీన్ని 3³ 8, 3rd³ 27 రాస్తే మళ్ళీ 2/3 అనేది రావడం జరుగుతుంది. అదే ఇది. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఇంతకుముందు ప్రపోర్షన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ప్రపోర్షన్ అంటేనే అనుపాతం. ABCDలో అనుపాతంలో ఉంటే వాటిని A/B/C/Dగా రాస్తాం. అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం అనేది అనుపాత సూత్రం అవుతుంది. అంటే 2/3 4/2 ఉందనుకుందాం. ఇవి రెండు అంత్యములు అవుతాయి, ఇవి రెండు మధ్యములు అవుతాయి. 2 2s 4, 3 4s 12. ఈ రెండు సమానం లేవు కాబట్టి ఇవి అనుపాతంలో లేనట్టు లెక్క. అవి రెండు ఒకవేళ సమానంగా అయితే 2/3 2/3. ఇప్పుడు మధ్యములై అంత్యములై చూద్దాం. 2 3s 6 = 3 × 2 6. రెండు సమానంగా ఉన్నవి కాబట్టి అనుపాతంలో ఉన్నాయని అనుకోవచ్చు. నెక్స్ట్ ABCల 4వ అనుపాతంకి ఫార్ములా వచ్చేసి మనకు BC/A. ఇప్పుడు 1 2 3 అనే 3 నంబర్స్ ఇచ్చి దీని యొక్క 4వ అనుపాతాన్ని కనుక్కోమని మన క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ABC అవుతుంది. BC/A ఫార్ములా కాబట్టి 2 3s 6/A అంటే 1. 6 అనేది దీని యొక్క 4వ అనుపాతం అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ABల యొక్క 3వ అనుపాతం అడిగినప్పుడు B²/A అనేది ఫార్ములా అవుతుంది. ఈ ABలు 1 2 ఉన్నాయి అనుకుందాం. ఇందులో 3వ అనుపాతం అడిగితే B అనేది 2 కాబట్టి 2² అంటే 4 అవుతుంది. 4/1 అనేది 3వ అనుపాతం అవుతుంది కాబట్టి 4 అనేది 3వ అనుపాతం. ABల 2వ అనుపాతం లేదా మధ్య అనుపాతం అడిగినప్పుడు √AB అనేది ఫార్ములా అవుతుంది. ABలు మనం 1 2 అనుకుందాం లేదా 1 4 అనుకుందాం. ఇక్కడ 2వ అనుపాతం అడిగినప్పుడు √1 × 4 చేయాలి. √4 అంటే 2 అవుతుంది. మధ్య అనుపాతం 2 అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. If the ratio is 3:4 and the first term is 12 and what is the second term? 3:4 నిష్పత్తిలో పూర్వపదం 12 అయితే పరపదం ఎంత? ఇక్కడ 3:4 ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం అవుతుంది. ఇది ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. అయితే మనకు క్వశ్చన్లో పూర్వపదం 12 ఇచ్చాడు. ఈ 3 యొక్క వాల్యూ మనకు 12 ఇచ్చాడు. అంటే 3ని ఎన్ని టైమ్స్ చేస్తే మనకు 12 వస్తుంది? 3ని × 4 చేస్తే మనకు 12 వస్తుంది. అలాగే 4ని కూడా × 4 చేస్తే మనకు 16 వస్తుంది. అదే పరపదం అనేది 16 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In the ratio 2/3:3/4, if the consequent is 18, find the antecedent. 2/3 3/4 నిష్పత్తిలో పరపదం 18 అయిన పూర్వపదం ఎంత? ఇక్కడ 2/3:3/4 ఇచ్చాడు. ఇక్కడ ఈ డినామినేటర్ ఉన్నదాన్ని క్రాస్ మల్టిపుల్ చేస్తే 4 × 2 8 3 × 3 9. ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం అవుతుంది. క్వశ్చన్లో పరపదం 18 అని ఇచ్చాడు. ఇక్కడ 9 × 2 చేస్తే మనకు 18 వస్తుంది. అలాగే పూర్వపదం ఎంత అని అడిగాడు. దీన్ని కూడా × 2 చేస్తే మనకు 16 వస్తుంది. కాబట్టి పూర్వపదం 16 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
Find the compound ratio of 2/3, 2:3, 3:5 and 1:4. 2:3, 3:5, 1:4 ల సంకీర్ణ నిష్పత్తి ఎంత? ఇప్పుడు మనకి ఇట్లా A:B, C:D, E:F వీటి యొక్క సంకీర్ణ రేషియో అడిగినప్పుడు A/B ఇంటూ ఇది రాసుకోవాలి, C/D ఇంటూ E/F ఇట్లా రాసుకుంటే మనకు సంకీర్ణ రేషియో వస్తుంది. ఇక్కడ 2:3 ఉంది కాబట్టి దీన్ని 2/3 రాసుకోవాలి. నెక్స్ట్ 3:5 ఉంది కాబట్టి 3/5 రాసుకోవాలి. నెక్స్ట్ 1:4 ఉంది కాబట్టి 1/4 రాసుకోవాలి. 3 క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 1/5 2s 10. 1/10 వచ్చింది కాబట్టి దీన్ని రేషియోలో రాసుకుంటే 1:10 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Find the compound ratio of 2/3:5/7 and 2:1/3:3:1/2. 2/3 5/7 మరియు 2:1/3 3:1/2 ల బహుళ నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఇది చూద్దాం. 2/3:5/7 డినామినేటర్ని క్రాస్ మల్టిపుల్ చేస్తే 7 2s 21 3 5s 15. ఇది క్యాన్సల్ చేస్తాము. 3 × 7 3 × 5 అనేది రావడం జరుగుతుంది. ఇది మళ్ళీసారి ఇద్దాం. 2/3:5/7 క్రాస్ మల్టిపుల్ చేస్తే 7 2s 14 3 × 15 3 × 5 15 అవుతుంది. అలాగే ఇది 2:1/3 3 1/2 2 3s 6 6 + 1 7/3 3 2s 6 6 + 1 7/2 క్రాస్ మల్టిపుల్ చేస్తే 7 7 క్యాన్సల్ అయితే 2:3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు బహుళ నిష్పత్తి అంటే 14:15 దీన్ని 14/15 రాయాలి. దీన్ని 2/3 రాయాలి. 14 2s 28 15 3s 45. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 28:45గా రాసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If the compound ratio of 5:4 and x:3 is 2:5, find the value of x. 5:4 మరియు x:3 ల బహుళ నిష్పత్తి 2:5 అయిన x విలువ ఎంత? ఇప్పుడు 5:4ని మనం 5/4గా రాసుకోవచ్చు. అలాగే x:3ని మనం x/3గా రాసుకోవచ్చు. దీని యొక్క బహుళ నిష్పత్తి మనకు 2/5 రావడం జరిగింది. కాబట్టి మనకు x వాల్యూ ఎంతనో కనుక్కోవాలి. ఇదేమవుతుందంటే 5x/4 3s 12 2/5. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే మనకు 12 × x 12 × 2 24 5 5s 25. రేషియో వచ్చేసి x 24/25. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If the compound ratio of 1:2, 3:4 and 5:6 is x:2, find the x. 1:2, 3:4, 5:6 ల సంకీర్ణ నిష్పత్తి x:2 అయిన x విలువ ఎంత? 1:2ని మనం 1/2గా రాసుకోవచ్చు. అలాగే 3:4ని 3/4గా రాసుకోవచ్చు. అలాగే 5:6ని 5/6గా రాసుకోవచ్చు. దీని యొక్క సంకీర్ణ నిష్పత్తి x/2 రావడం జరిగింది. 2 2 క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s. పైన మనకు 5 మిగిలింది, కింద 4 2s 8. ఇక్కడ సైడ్ x మిగిలింది. x యొక్క వాల్యూ 5/8 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If x:3, 2:9, find the value of x. x:3, 2:9 అయిన x వాల్యూ ఎంత?
ఇక్కడ x/3 ఈక్వల్ టు ఇది x/3ని x/3 రాసుకోవాలి. ఇది 2/9కి సమానం అవుతుంది. 3 1s 3 3s x యొక్క వాల్యూ అనేది మనకు 2/3 రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ రేషియో ఇచ్చినప్పుడు మనం ఈక్వల్ టు రాసుకోవాలి. x/3ని x/3 రాసుకోవాలి. ఈక్వల్ టు పెట్టి 2/9 రాసుకోవాలి. 3 1s 3 3s x ఈక్వల్ టు 2/3 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 1/5:1/x equal to 1/x:1/1.25 find the value of x. 1/5:1/x 1/x:1/1.25 అయినా x విలువ ఎంత? ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనం ఈక్వల్ టు రాసుకోవాలి. 1/5 డివైడెడ్ బై 1/x ఈక్వల్ టు 1/x/1/1.25. ఇక్కడ x అనేది పైకి వెళ్తే x/5 అవుతుంది. అలాగే 1.25 పైకి వెళ్తే 1.25/x. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే మనం x² ఈక్వల్ టు 1/1.25ని మనం 125/100 రాసుకున్నాం. అలాగే ఈ 5 ఇక్కడికి వస్తుంది. x² ఈక్వల్ టు 125 × 5 చేస్తే మనకు 625 వస్తుంది. 625/100. x యొక్క వాల్యూ 625 అంటే √625 మనకు 25 అవుతుంది. అలాగే √100 ఈక్వల్ టు 10 అవుతుంది. x ఈక్వల్ టు 25/10 చేస్తే మనకు 2.5 రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a:b 3:4 b:c 2:7 ఫైండ్ a:b:c. a:b 3:4 మరియు b:c 2:7 అయితే a:b:cని కనుక్కోండి. ఫస్ట్ a:b:cని కనుక్కోమని. ఫస్ట్ a:b అంటే ఇక్కడ 3:4 రాసుకోవాలి. a అంటే 3, b అంటే 4. ఇక్కడ b:7 ఉంది కాబట్టి bకి మనకు వాల్యూ 2 అని రాసుకోవాలి. అలాగే c ప్లేస్లో 7 అని రాసుకోవాలి. ఫస్ట్ మనకు a యొక్క వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ లాస్ట్ ఉన్న రెండుని మల్టిపుల్ చేయాలి. 3 2s 6. అలాగే b యొక్క వాల్యూ కావాలంటే ఈ మిడిల్ రెండుని మల్టిపుల్ చేయాలి. 4 2s 8. అలాగే c యొక్క వాల్యూ కావాలంటే మళ్ళీ లాస్ట్ రెండుని మల్టిపుల్ చేయాలి. 4 7s 28. ఇక్కడ 2 3s 2 4s 2 14s 3:4:14 అనేది మనకు a:b:c యొక్క వాల్యూ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే దీన్ని ఇంకొక ట్రిక్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. a:b యొక్క వాల్యూ 3:4 ఉంది. b:c యొక్క వాల్యూ 2:7 ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే b యొక్క వాల్యూ ఇక్కడ 4 ఉంది, b యొక్క వాల్యూ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ మనకు b యొక్క వాల్యూ దీన్ని కూడా 4 చేస్తే మనకు డైరెక్ట్గా a:b:c అనేది రావడం జరుగుతుంది. b యొక్క వాల్యూ దీన్ని ఇంటూ 2 చేస్తే b యొక్క వాల్యూ 4 వస్తుంది. కాబట్టి ఇంటూ 2 చేస్తే 4, దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే 14 అవుతుంది. ఇక్కడ b యొక్క వాల్యూ మనకు ఇప్పుడు 4 ఉంది కాబట్టి డైరెక్ట్గా a:b:c అనేది మనకు a యొక్క వాల్యూ 3, b యొక్క వాల్యూ 4, c యొక్క వాల్యూ 14 అని రాసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇట్లా కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a:b 7:6 b:c 3:2 ఫైండ్ ac. a:b 7:6 b:c 3:2 ఫైండ్ ac యొక్క వాల్యూ ఎంత? ఇప్పుడు a:bని మనం a/b రాసుకుందాం. అలాగే b:cని మనం b/c రాసుకుందాం. ఇక్కడ b క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? a/c మిగులుతుంది. a/c అంటే a:c. కాబట్టి దీన్ని డైరెక్ట్గా a:b ప్లేస్లో 7/6 b:c అంటే 3/2. 3 1s 3 2s. ఇక్కడ 7/2 2s 4. దీన్ని 7:4గా రాసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a:b 3:2 b:c 15:14 c:d 28:22 ఫైండ్ ad. ఇప్పుడు మనం a:bని a/b రాసుకోవాలి. ఇంటూ b:cని
B/C రాసుకోవాలి. అలాగే C/Dని C/D రాసుకుంటే BB CC క్యాన్సిల్ అయితే మనకు A/D మిగులుతుంది. A/D అంటే A/D. కాబట్టి మనం వీటన్నిటిని ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 3:2ని 3/2 ఇంటూ 15:14ని 15/14 ఇస్టు 28/22. 14 1s 14 2s 2 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ 3 × 15 చేస్తే మనకు 45 వస్తుంది. అలాగే 22కు 22 ఈక్వల్ టు A/D అనేది మనకు 45:22 రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A/B 13:22, B/C 21:8, C/D 15:39, D/E 2:7, ఫైండ్ AE. అంటే A/Bని మనం A/B రాసుకుందాం, B/Cని B/C రాసుకుందాం, C/Dని C/D రాసుకుందాం, D/Eని 2/7 రాసుకుందాం, D/E, DD, CC, BB క్యాన్సల్ అయితే మనకు లాస్ట్కి A/E అనేది మిగులుతుంది. కాబట్టి ఫస్ట్ A/Bలో 13/22 ఇంటూ B/Cలో 21/8 ఇంటూ C/Dలో 15/39 ఇంటూ D/Eలో 2/7. ఇప్పుడు 7 1s 7 3s 21. 13 × 3 చేస్తే మనకు 39 వస్తుంది. ఈ 39 క్యాన్సల్. 2 1s 2 4s. మనకు పైన మిగిలింది 15/22 ఇంటూ 4 చేస్తే మనకు 88 వస్తుంది. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 15:88 ఆప్షన్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A/B 1:2, B/C 3:1 and C/D 2:3, find A/B, C/D. A/B 1:2. ఫస్ట్ A/B, C/D కనుక్కోవాలి. A/B ఏమో 1:2 ఉంది, అంటే A1 B2. B/C 3:1, B ఏమో 3, C ఏమో 1. అలాగే C/D 2:3. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ కావాలంటే వీటన్నిటిని ఫస్ట్ నంబర్స్ అన్నిటిని మల్టిపుల్ చేయాలి. 1 × 3 3, 3 × 2 6. అలాగే B యొక్క వాల్యూ కావాలంటే వీటిని మల్టిపుల్ చేయాలి. వీటిని 2 3s 2 × 3 × 2. అలాగే C యొక్క వాల్యూ కావాలంటే వీటిని మల్టిపుల్ చేయాలి. 2 × 1 × 2. అలాగే D యొక్క వాల్యూ కావాలంటే లాస్ట్ 3 మల్టిపుల్ చేయాలి. 2 × 1 × 3. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 3s. కాబట్టి 2 అన్నిటి ప్లేస్లో క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది 3:2 3s 6:2 1 × 3 3. 3:6:2:3 అనేది మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If 2a = 3b = 4c, find the ratio of A/B/C. 2a = 3b = 4c అయితే A/B/C నిష్పత్తిని కనుక్కోండి. 2a = 3b = 4c. ఇక్కడ మనకు ఇటువంటి టైంలో రేషియో కనుక్కోమన్నప్పుడు మనం సింపుల్గా 2 3 4 యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 2 3 4 యొక్క ఎల్సిఎం అనేది 12 అవుతుంది. కాబట్టి వీటిని అన్నిటితోటి 12 తోటి డివైడ్ చేయాలి. /12 /12 /12. 2 1s 2 6s 3 1s 3 4s 3 4 1s 4 3s. ఇప్పుడు మనకు A/6 = B/4 = C/3 రావడం జరిగింది. ఇక్కడ A యొక్క వాల్యూ 6, B యొక్క వాల్యూ 4, C యొక్క వాల్యూ 3. కాబట్టి A/B/C యొక్క వాల్యూ 6:4:3 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్
1/2a equal to 1/3b equal to 1/4c, find a is to b is to c. 1/2a equal to 1/3b equal to 1/c, 4 అయితే a is to b is to c ఎంత? ఈ క్వశ్చన్ ఇంకా సింపుల్. 1/2a equal to 1/3b equal to 1/4c. దీన్ని మనం డైరెక్ట్గా a/2 equal to b/3 equal to c/4 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ a యొక్క వాల్యూ 2, b యొక్క వాల్యూ 3, c యొక్క వాల్యూ 4. a is to b is to c యొక్క వాల్యూ 2 is to 3 is to 4 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If 30% of A equal to 40% of B equal to 20% of C, find A is to B is to C. ఏలో 30%, బిలో 40%, సిలో 20% అయితే ఏ is to B is to C ఎంత? 30% ఆఫ్ అన్నిట్లో పర్సెంట్ ఉంది కాబట్టి పర్సెంట్ క్యాన్సల్ చేసుకుందాం. 0 0 0 కూడా క్యాన్సల్ చేసుకుంటే మనకు ఇక్కడ 3 మిగులుతుంది. 3a ఈక్వల్ టు ఇక్కడ 4 మిగులుతుంది. 4b ఈక్వల్ టు ఇక్కడ 2 మిగులుతుంది. 2c అవుతుంది. 3 4 2 యొక్క ఎల్సిఎం ఏమో 6 అవుతుంది కాబట్టి అన్నిటినీ 6 తోటి డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6. 3 1s 3 2s 6 కాదు 12 అవుతుంది ఎల్సిఎం. ఎల్సిఎం 12 అవుతుంది కాబట్టి బై 12 బై 12 బై 12. 3 1s 3 4s 4 1s 4 3s 2 1s 2 6. a is to b is to c యొక్క వాల్యూ 4 is to 3 is to 6 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If 14 2/7% of A equal to 16 2/3% of B equal to 33 1/3% of C, find A is to B is to C. అయితే 14 2/7 అన్నిట్లో పర్సెంట్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేసుకుందాం. 7% ఆఫ్ A ఈక్వల్ టు 16 2/3% ఆఫ్ B ఈక్వల్ టు 33 1/3% ఆఫ్ C. ఇప్పుడు 14 2/3%ని మనం దీని యొక్క వాల్యూ మనకు 1/7 అని తెలుసు. అలాగే 16 2/3 యొక్క వాల్యూ మనకు 1/6 అని తెలుసు. అలాగే 33 1/3% యొక్క వాల్యూ అని 1/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం 1/7 A ఈక్వల్ టు 1/6 B ఈక్వల్ టు 1/3 C అవుతుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా a/7 ఈక్వల్ టు b/6 ఈక్వల్ టు c/3 అని రాసుకోవచ్చు. a is to b is to c యొక్క వాల్యూ అడిగాడు కాబట్టి 7:6:3 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇప్పుడు 14 2/7 అనేది వాల్యూ 1/7 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 14 2/7లో 7 × 14 ఏమో 98. 98 + 2 చేస్తే మనకు 100 వస్తుంది. 100 పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి 700 రాసుకోవాలి. 00 00 క్యాన్సల్ చేస్తే మనకు 1/7 వచ్చింది. నెక్స్ట్ 16 2/3 యొక్క 3 × 16 48 + 2 50/300. 00 క్యాన్సల్. 5 1s 5 6 ఈక్వల్ టు 1/6 కాబట్టి 1/6 అని రాసుకున్నాం. 33 1/3 అంటే 33 × 3 99 + 1 100/300. 00 00 క్యాన్సల్ చేస్తే మనకు 1/3 రావడం జరుగుతుంది. ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. A is to B 7:9, B is to C 15:7. Then what is the value of A is to C? ఇది కూడా సేమ్ క్వశ్చన్. A is to B 7:9, B is to C 15:7 అయితే A is to C ఎంత? A is to B A is to C ఈక్వల్ టు 7/9 × 15/7. 7 7 క్యాన్సల్. 3 3s 3 5s ఈక్వల్ టు 5/3 వస్తుంది. A is to C యొక్క వాల్యూ 5:3. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If A is to B 3:4, B is to C 5:7, C is to D 8:9, then A is to D is
A/B 3:4, B/C 5:7, C/D 8:9. ఫైండ్ AD. ఇప్పుడు మనం A/D వాల్యూ కావాలంటే ఫస్ట్ 3/4 ఇంటూ 5/7 ఇంటూ 8:9ని 8/9 రాసుకోవాలి. 4 1s 4 2s 3 1s 3 3s 5 ఇంటూ 2 చేస్తే మనకు 10 వస్తుంది. 7 ఇంటూ 3 చేస్తే మనకు 21 వస్తుంది. ఇక్కడ 10:21 దీన్ని రాసుకోవచ్చు. కాబట్టి A/D యొక్క వాల్యూ 10:21. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A/B 1:2, B/C 3:4, C/D 5:6. Find D/C/B/A. ఫస్ట్ A/B/C/Dని కనుక్కుందాం. A/B అంటే 1:2 ఉంది. B/C అంటే 3:4 ఉంది. C/D అంటే 5:6 ఉంది. ఫస్ట్ ఏ యొక్క వాల్యూ కావాలంటే వీటన్నిటిని మల్టిపుల్ చేయాలి. 1 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు బి యొక్క వాల్యూ కావాలంటే ఈ మిడిల్ నెంబర్ని మల్టిపుల్ చేయాలి. 2 ఇంటూ 3 ఇంటూ 5. అలాగే సి యొక్క వాల్యూ కావాలంటే వీటిని మల్టిపుల్ చేయాలి. 2 ఇంటూ 4 ఇంటూ 5. డి యొక్క వాల్యూ కావాలంటే లాస్ట్ మొత్తం మల్టిపుల్ చేయాలి. 2 ఇంటూ 4 ఇంటూ 6. ఇప్పుడు 3 5s 15. 3 5s 15 ఇంటూ 2 30. అలాగే 4 5s 20. 20 ఇంటూ 2 40. 4 6s 24. 24 ఇంటూ 2 చేస్తే మనకు 48 వస్తుంది. అయితే మన క్వశ్చన్లో ఫస్ట్ డి అడిగాడు. డి అంటే 48. నెక్స్ట్ డైరెక్ట్గా వచ్చింది ఆన్సర్ పెట్టేస్తే మనకు 15:30:40:48. ఆప్షన్ 1 అని ఆన్సర్ పెడితే తప్పు అవుతుంది. ఇది A/B/C/D అవుతుంది. మన క్వశ్చన్లో D/C/B/A రివర్స్లో అడిగాడు కాబట్టి 48:40:30:15. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If x equal to 1/3y and y equal to 1/2z, then x is to y is to z is equal to x equal to 1/3y 1/3y y equal to 1/2z. x is to y is to z యొక్క వాల్యూ 100. x by y రాసుకుంటే దీన్ని 1/3 అవుతుంది. y by z రాసుకుంటే 1/2 అవుతుంది. z ఇటు వస్తుంది కాబట్టి ఇప్పుడు x is to y is to zని x is to y అంటే 1:3, y is to z అంటే 1:2. ఇక్కడ x వాల్యూ కావాలంటే 1 into 1 1, 3 into 1 3, 3 2s 6, 1:3:6 అనేది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా ఇక్కడ y యొక్క వాల్యూ 3 ఉంది. దీన్ని కూడా 3 తోటి మల్టిపుల్ చేస్తే 3/6 అవుతుంది. ఇక్కడ x యొక్క వాల్యూ 1 ఉంది, y యొక్క వాల్యూ 3 ఉంది, z యొక్క వాల్యూ 6 ఉంది. 1:3:6 అని డైరెక్ట్ కూడా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. If 1/2a equal to 2/3b equal to 6/7c, find a is to b is to c. 1/2a equal to 2/3b equal to 6/7c. a is to b is to c యొక్క వాల్యూ కనుక్కోవాలి. అయితే a/2 equal to b/3/2 equal to c/7/6. a యొక్క వాల్యూ ఇక్కడ a is to b is to c. a యొక్క వాల్యూ 2, b యొక్క వాల్యూ 3/2, c యొక్క వాల్యూ 7/6. ఇక్కడ LCM అనేది 2కి 6, ఇక్కడ 1 అనుకో. 2 6 1కి LCM 6 అవుతుంది. కాబట్టి దీన్ని 6, దీన్ని 6, దీన్ని 6 తోటి మల్టిపుల్ చేస్తే 2 into 6 12 అవుతుంది. 2 1s 2 3s 3 3s 9 అవుతుంది. 6 6 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7 మిగులుతుంది. a is to b is to c అనేది 2:9:7 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
if A is to B is 1 by 2, 1 by 3 and B is to C is 1 by 5 is to 1 by 3, find A plus B is to B plus C. A is to B యొక్క వాల్యూ 1 by 2 is to 1 by 3 ఉంది. దీన్ని క్రాస్ మల్టిపుల్ చేస్తే మనకు 3 ఇటు వస్తుంది, 2 ఇటు వస్తుంది, 3 is to 2. ఇది A is to B. B is to C యొక్క వాల్యూ 1 by 5 is to 1 by 3. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే 3 ఇటు వస్తుంది, 5 ఇటు వస్తుంది. ఇది B is to C యొక్క వాల్యూ అవుతుంది. అయితే మనం ఇప్పుడు కంబైన్ చేస్తే A is to B is to C యొక్క వాల్యూ కావాలి. A is to B ఏమో 3 is to 2, B is to వాల్యూ ఏమో 3 is to 5. A యొక్క వాల్యూ 3 3s are 9, B యొక్క వాల్యూ 2 3s are 6, C యొక్క వాల్యూ 2 5s are 10. ఇది A, ఇది B, ఇది C. మన క్వశ్చన్లో A plus B is to B plus C అడిగాడు. A plus B అంటే 9 plus 16, నెక్స్ట్ B plus C అంటే 6 plus 10. ఇక్కడ 9 plus 16 ఏమో 9 plus 6, 9 plus 6 ఏమో 15 అవుతుంది. అలాగే 6 plus 10 ఏమో 6 అవుతుంది. దీని యొక్క A plus B is to B plus C యొక్క వాల్యూ 15 is to 16. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A is to B, C is to D, E is to F equal to 1 is to 2. Then find the 3A, 5C, 7 is to 3B, 5D, 7F. ఇప్పుడు A by B is to C by D into E by F equal to 1 by 2. AC, E by BD, F equal to 1 by 2 అనేది రావడం జరిగింది. అంటే A యొక్క వాల్యూ, C యొక్క వాల్యూ, E యొక్క వాల్యూ 1 అవుతుంది, BDF యొక్క వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 3 ఇంటూ A అంటే 1, C అన్న 1, E అన్న 1 కాబట్టి 3 5, 3 ఇంటూ 1, A యొక్క వాల్యూ 1, C యొక్క వాల్యూ 1, E యొక్క వాల్యూ 1 అవుతుంది కాబట్టి డైరెక్ట్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. 3 plus 7 10 plus 1 15 బై ఇది దీని యొక్క వాల్యూ 2 2, 3 2s are 6, 5 2s are 10, 7 2s are 14, 6 plus 10, 14 plus 6 20, 20 plus 10 30. ఇక్కడ 15 1s are 15 2s are 1 by 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. X is to Y is 3 is to 1. Then find x cube minus y cube is to x cube plus y cube. X is to y యొక్క వాల్యూ 3 is to 1 అయితే x cube minus y cube is to x cube plus y cube ఎంత? ఇక్కడ x యొక్క వాల్యూని 3 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 3 క్యూబ్ మైనస్ y యొక్క వాల్యూ 1 క్యూబ్ డివైడెడ్ బై is to ని మనం నిష్పత్తి x క్యూబ్ అంటే 3 క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే 1 క్యూబ్. 3 క్యూబ్ యొక్క వాల్యూ 27 అని తెలుసు. 27 మైనస్ 1 is to 27 ప్లస్ 1. 27 మైనస్ 1 అంటే 26. 27 ప్లస్ 1 అంటే 28. 2 13s are 2 14s are 13 is to 14 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్. If A by 3 is to equal to B by 4 equal to C by 7, find the value of A plus B plus C by C. ఇక్కడ A by 3 equal to B by 4 equal to C by 7 అంటే A యొక్క వాల్యూ 3, B యొక్క వాల్యూ 4, C యొక్క వాల్యూ 7 అవుతుంది. A is to B is to C యొక్క వాల్యూ 3 is to 4 is to 7 అవుతుంది. మన క్వశ్చన్లో A plus B plus C by C యొక్క వాల్యూ అడగడం జరిగింది. A plus B plus C అంటే 3 plus 4 plus 7 by C యొక్క వాల్యూ 7. ఇది 7 plus 3 10, 10 plus 4 14 డివైడెడ్ బై 7, 7 1s are 7 2s are. దీని యొక్క వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
The ratio of two numbers is 3:8 and their sum is 77. Find the smaller number. రెండు సంఖ్యల నిష్పత్తి 3:8. వాటి మొత్తం 77 అయితే వాటిలో చిన్న సంఖ్య ఏది? ఇవి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. రెండు సంఖ్యల నిష్పత్తి 3:8. వాటి మొత్తం 77 ఇచ్చాడు. ఇక్కడ 3 + 7 ఏమో 11 అవుతుంది. అంటే వీటి మొత్తం 11. మన క్వశ్చన్లో వీటి మొత్తం 77 అని ఇచ్చాడు. 11 × 7 చేస్తే మనకు 77 వస్తుంది. వీటిలో చిన్న సంఖ్య ఏది అన్నాడు. ఈ రెండిట్లో చిన్న సంఖ్య 3. ఈ 3ని కూడా మనం 7 టైమ్స్ చేయాలి. 3 × 7 చేస్తే 21 వస్తుంది. చిన్న సంఖ్య అంటే 21. అదే పెద్ద సంఖ్య అడిగిందనుకో 8 × 7 చేయాలి. 8 × 7 = 56. 56 అనేది పెద్ద సంఖ్య. ఇది 21 అనేది చిన్న సంఖ్య. 56 + 21 చేస్తే 77 వస్తుంది. వీటి రెండింటి మొత్తం 77. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of two numbers is 3:8 and their difference is 55. Find the smaller number. రెండు సంఖ్యల నిష్పత్తి 3:8 మరియు వాటి భేదం 55 అయిన చిన్న సంఖ్య ఏది? 3:8 అనేది రెండు సంఖ్యల నిష్పత్తి. వాటి భేదం 55 అన్నాడు. వీటి 8కి 3కి మధ్య డిఫరెన్స్ అనేది 5 ఉంది. కానీ క్వశ్చన్లో 55 ఇచ్చాడు. అంటే 5 × 11 చేస్తే మనకు 55 వస్తుంది. వీటిలో చిన్న సంఖ్య అడిగాడు. ఈ రెండిట్లో చిన్న సంఖ్య 3. 3 × 11 చేస్తే మనకు 33 వస్తుంది. అలాగే పెద్ద సంఖ్య అడిగితే 8 × 11 చేస్తే మనకు 88 అనేది పెద్ద సంఖ్య, 33 అనేది చిన్న సంఖ్య. 88 మరియు 33 యొక్క డిఫరెన్స్ అనేది 55 అవుతుంది. అదే క్వశ్చన్లో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. 4 numbers are in the ratio 1:3, 2:3:4. If their sum is 16, find the sum of the first and fourth numbers. 4 సంఖ్యలు 1:2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి మొత్తం 16 అయితే మొదటి మరియు నాలుగవ సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు 4 సంఖ్యలు 1:2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వీటి మొత్తం 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఈ వాటి మొత్తం 16 అయితే మొదటి మరియు నాలుగవ సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ మనకు వీటి మొత్తం 10 రావడం జరిగింది. ఈ 10 యొక్క వాల్యూ క్వశ్చన్లో 16 ఇచ్చాడు. అయితే ఫస్ట్ మరియు లాస్ట్ నెంబర్ 1 + 5 4 5 5 1 5 2 2 1 2 8 16. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 0.6 of a number is equal to 0.08 of another number. What is the ratio of both numbers? ఒక సంఖ్యలో 0.6 భాగం మరొక సంఖ్యలో 0.08 భాగానికి సమానమైతే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఒక సంఖ్య x అనుకుందాం, ఇంకొక సంఖ్య y అనుకుందాం. 0.66 = 0.08y. ఇప్పుడు 0.6ని మనం 6/10x రాసుకుందాం. 0.08ని 8/100y రాసుకుందాం. ఇక్కడ 1 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి 10, 2 పాయింట్స్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకున్నాం. 1 0 1 0 క్యాన్సల్. ఇక్కడ 2 3s 2 4s. x/y = 4/, ఇక్కడ ఈ 3 8 వస్తే 10 × 3 13 అవుతుంది. 2 2s 2 15s. x/y యొక్క వాల్యూ 2:15 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్